తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో కార్మికుల సమస్యల పరిష్కారానికై సమ్మె నోటీస్ ఇచ్చారు గవర్నమెంట్కు. అయితే కార్మికుల సమస్యలు పరిష్కరించాలని 19 డిమాండ్లతో టీజీఎస్ జాయింట్ యాక్షన్ కమిటీ యాజమాన్యానికి సమ్మె నోటీస్ ఇచ్చింది. దాదాపు 3 నెలల క్రితమే సమ్మె నోటీస్ ఇచ్చినా కూడా ఇప్పటివరకు కూడా యూనియన్ నాయకులను చర్చలకు పిలవలేదు. అటు ప్రభుత్వం కానీ ఇటు యాజమాన్యం కూడా వీళ్ళను చర్చలకు పిలవకపోవడంతో మే 7వ తేదీ ఉదయం నుంచే మొదటి బస్సు నుంచే సమ్మెకు దిగుతామని యూనియన్ లీడర్లు చెప్తున్నారు. అయితే ఇక్కడ మనం టీజీఎస్ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మే 7, 2005 మొదటి డ్యూటీ నుంచి సమ్మెకి వెళ్తున్నామని చెప్తున్నారు. వీళ్ళు ప్రధానంగా 19 డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అవి 19 డిమాండ్ల పైన అటు గవర్నమెంట్కు ఇటు ఆర్టీసీ యాజమాన్యాన్ని కూడా సమ్మె నోటీస్ ఇచ్చారు. దీంట్లో ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలి. ఇది గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేసీఆర్ స్వయంగా వీళ్ళను ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా మేము చూస్తాము, ప్రభుత్వం విలీనం చేస్తామని ప్రధానమైన వీళ్ళ డిమాండ్ ఏదైతుందో దాన్ని తీర్చి అట్లాగే అసెంబ్లీలో కూడా ఒక బిల్ పాస్ చేశారు. కానీ అది మధ్యలోనే ఆగిపోయింది. దాంతో ప్రభుత్వం ఎన్నికలు రావడం, బీఆర్ఎస్ ప్రభుత్వం రాకపోవడం, అట్లా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ముఖ్యంగా అధికారంలోకి రావడానికి ఆర్టీసీ కూడా ఒక భాగంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని చెప్పడంతో మహిళలందరూ కూడా దాదాపుగా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపి ఓట్లేసి ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా కూడా ఆర్టీసీని పట్టించుకోకపోవడంతో వీళ్ళు 19 డిమాండ్లపైన ఆర్టీసీ యాజమాన్యానికి అట్లాగే ప్రభుత్వానికి కూడా సమ్మె నోటీస్ ఇచ్చారు. అయితే మనతో ఇప్పుడు మాట్లాడడానికి ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ వెంకన్న గారు ఉన్నారు. సార్, ఇప్పుడు మేము ఆర్టీసీని వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి మేము మహిళలకు ఉచిత బస్సు ఇస్తామని చెప్పి మీ ఆర్టీసీ పేరు మీద కూడా కొన్ని ఓట్లు సాధించి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఆర్టీసీ కూడా ఒక కారణం. కానీ మిమ్మల్ని దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది గవర్నమెంట్ వచ్చి, ఇప్పుడు కూడా మిమ్మల్ని పట్టించుకోకపోవడానికి కారణం ఏంటంట? అది వారిని అడిగితే అది ప్రభుత్వ మంత్రులను ముఖ్యమంత్రిని అడిగితే బాగుంటుంది. మరి మేము ఏం పాపం చేసినాం? మేము అరగాలం కష్టపడి ఆ బీఆర్ఎస్ ప్రభుత్వంలో అణచివేతలకు గురై అవమానాలకు గురై 34 మంది మా కార్మికులు ఆ 53 రోజుల సమ్మెలో అశువులు బాసి ప్రాణాలు కోల్పోతే ఆ ప్రభుత్వం పోవాలి, మా ప్రజాప్రభుత్వం రావాలి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే మా బతుకులు మారుతాయి, మా వెతలు తీరుతాయి, మా దుఃఖం పోతుందని ఒక కొన్నంత ఆశతోని ఈ ప్రభుత్వానికి మా కుటుంబాలు సైతం మా ఉద్యోగాలు ఉన్నా ఒకటే పోయినా ఒకటే అన్న రీతిలో విస్తృతంగా ప్రచారం చేసి బస్సులలో ఎక్కడ పడితే అక్కడ సందులలో గొంతులలో ప్రచారం చేసి ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావడానికి కూడా మా ఆర్టీసీ కార్మికుల శ్రమ, వారి యొక్క పాత్ర చాలా ఉందనే విషయము ఈ ప్రభుత్వం కూడా గుర్తించుకోవాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్నటికి మొన్న మేడే రోజు ఈ ఆర్టీసీ సమ్మెపై ఇన్ని రోజుల తర్వాత 3 నెలలు సరే లేటెస్ట్గా స్పందించి మా సమస్యల పట్ల సానుకూల దృక్పథాన్ని వ్యక్తం చేసినందుకు ముఖ్యమంత్రి గారికి మా ఆర్టీసీ జేఏసీ పక్షాన కార్మికుల పక్షాన వారికి మేమంతా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మరి ముఖ్యమంత్రి గారు సూచన చేసినట్టుగా మరి ప్రభుత్వ యంత్రాంగం కూడా స్పందించి మమ్మల్ని చర్చలకు పిలిచి మా గోడును విని మా న్యాయమైన సమస్యలు పరిష్కరించినట్టు అయితే మేము కూడా సమ్మె పట్ల ఆలోచన చేసి మేము సమ్మెకు పోవాలన్నా వద్దా అనేది ఆలోచించుకొని పునరాలోచన చేస్తామని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా చెప్తున్నాం. ఒక్కటే విషయం చెప్తున్నాం, మేము వేరే డిమాండ్లు పెట్టలేదు, కొత్త డిమాండ్లు పెట్టలేదు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు, ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన హామీలనే మా సమ్మె డిమాండ్లో పెట్టడం జరిగింది. ప్రధానంగా ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు, వాటిని అమలు చేయమంటున్నాం. 2021 వేతన సవరణ చేస్తాను, ఇప్పుడు 2025 కూడా చేయాల్సి వచ్చింది. ఈ 2 వేతన సవరణలో ఒక వేతన సవరణ 2021 చేయమంటున్నాం. ఎందుకంటే అతి తక్కువ జీతాలతోని ఎక్కువ పని గంటలు, ఎక్కువ వెట్టి చాకరీ చేసేటువంటి ఏకైక ఉద్యోగులు ఆర్టీసీ కార్మికులే. కాబట్టి ఆర్థికంగా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకు చాలా విధంగా దాన్ని ఏమంటారు, అప్పుల ఊపిలోకి నెట్టిపోయి కార్మికులంతా ఇలా చాలా దీనమైనటువంటి స్థితిలో కుటుంబాలు గడుపుతున్నారు. కాబట్టి మళ్ళీ అందులో ప్రభుత్వ ఉద్యోగులకు మాకు 28% వేతన సవరణ తేడా ఉన్నది. కాబట్టి అతి తక్కువ జీతాలు ఉన్నాయి. కాబట్టి మాకు పెద్ద భారం కాదు. ఏదో ఈ రాష్ట్ర బడ్జెట్ మొత్తం ఆర్టీసీ సంస్థకే ఇచ్చినట్టుగా, మేమే ఏదో ఎత్తుకపోయినట్టుగా మా మీద ఏదో ఆర్థిక అంశాలను తీసుకొచ్చి
మా చిన్న కార్మికులు చిన్న పొట్టలు కొట్టొద్దని చెప్పేసి దయచేసి ముఖ్యమంత్రి అర్థం చేసుకొని ఈ లక్షల కోట్ల బడ్జెట్లో ఒక చుక్క వలె మాకు కేటాయింపులు చేస్తే సరిపోతుందని చెప్పేసి తెలియజేస్తూ మీరు చర్చలకు ఎప్పుడు పిలిచినా కూడా మా యూనియన్గా మా జేఏసీగా సిద్ధమని చెప్పి ప్రకటిస్తూ మరి దానికి వాతావరణం క్రియేట్ చేయవలసిందిగా మీ ప్రభుత్వ యాజమాన్యం కోరుతున్నాం. అంటే ఇప్పుడు సీఎం కానీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కానీ ఇక్కడ బయట మాట్లాడుతున్నారు కానీ మీ యూనియన్లను పట్టించుకోవట్లేదు, మీ యూనియన్ నాయకులతో కానీ జేఏసీ వాళ్ళతో మాట్లాడలేదు. ఎందుకు మిమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారు వాళ్ళు? ఇలా మేము అదే అడుగుతున్నాము. గౌరవ పెద్దలు ముఖ్యమంత్రి గారు బేసిజాలు వేయడమని అంటున్నారు. మాకు ఎలాంటి బేసిజాలు లేరు, ఎలాంటి పంతాలు లేవు. ఉన్నాయి బేసిజాలు ఏమైనా ఉంటే ప్రభుత్వానికి ఉంటాయి, లేకపోతే ఆర్టీసీ యాజమాన్యానికి ఉంటాయి. ఎందుకంటే యూనియన్ లేకుండా చేసింది వాళ్ళు. మా యూనియన్ నాయకులు గుర్తించకుండా డిపోలలో ఎవరికి కష్టం చెప్పుకోవాలి, ఎవరికి దుఃఖం చెప్పుకోవాలి, ఎవరికి బాధలు చెప్పుకోవాలనే ఉద్దేశంగా కూడా దిక్కులేని పక్షుల లెక్క మా కార్మికులంతా ఉద్యోగాలు చేస్తున్నారు. దీన్ని ఆసరాగా తీసుకొని యాజమాన్యం కూడా మరి విపరీతమైనటువంటి వేధింపులకు గురి చేస్తూ మా కార్మికులందరినీ వెట్టిచాకిరి చేస్తున్నది, కట్టు బానిసలుగా గురి చేస్తున్నది. కాళ్ళ కింద చెప్పులు లెక్క నలిచివేస్తుంది, చీమ నలిచినట్టు ఆ బతుకులట్ల బుగ్గిపోలు అవుతున్నాయి. ఇలా పని ఒత్తిడికి తట్టుకోలేక అనారోగ్యాల పాలై చచ్చిపోతున్నారు. ఇలా ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొచ్చి ఈరోజు వేలాదిగా వందలాదిగా ప్రవేశపెట్టడం వల్ల డిపోలు మొత్తం ఖాళీ అయిపోయి మా కార్మికులందరినీ మెడలు బట్టి బయటికి గెంటేస్తున్నారు. ఆ ప్రైవేటు సంస్థలకు డిపోలు అప్పచెప్తున్నారు. ఈ విధానాలను మానుకొని ఈ ఆర్టీసీ బస్సులనే ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టి కొనివ్వాలని చెప్పేసి మా న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుతున్నాము. మా వెనక ఎవరు లేరు. స్వచ్ఛందంగా మేమే ఎంప్లాయీస్ యూనియన్గా, ఏఐటీసీ అనుబంధ సంఘంగా, కమ్యూనిస్టు పార్టీ జెండాగా మేమే అందరినీ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసి మేమే ముందస్తు ప్రణాళికతోని మేము జేఏసీ ఏర్పాటు చేసినాము. దీనికి రూపక శిల్పి చేసింది మేమే, దీనికి కారకులకు మేమే. మా వెనుక ఎవరు లేరు కాబట్టి మా పట్ల మీరు విశ్వాసం ఉంచి మేము మీ ప్రభుత్వం కావాలని కోరుకున్నాం. మీ ప్రభుత్వం పట్ల విధేయతగా ఉంటాం. మీరు ఈ ప్రభుత్వంలో విలీనం చేసి మా న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేసి మాకు ఉద్యోగ భద్రత ఇచ్చి మాకు ఈ పని భారాలు తగ్గిస్తే మా కార్మికులంతా మీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎల్లకాలం గుండెలో పెట్టుకొని మరి పూజిస్తామని చెప్పేసి మీ పేరు చిరస్థాయిగా మేము గుండెలలో దాచుకుంటామని చెప్పేసి మీకు ఎల్లకాలము మీ రుణం తీసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి కోరుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతోని మా సమస్యలు పరిష్కరించవలసిందిగా మీ ద్వారా కోరుతున్నాం. గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మీరు దాదాపు 53 రోజులు సమ్మె చేశారు. అప్పుడు చాలా ఆర్టీసీ కూడా బాగా నష్టపోయింది. దాదాపు 34 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇప్పుడిప్పుడే ఆర్టీసీ లాభాల్లోకి వస్తుంది. మీరు సమ్మెకి వెళ్ళొద్దు అని ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వం కానీ మంత్రి గారు కూడా చెప్తున్నారు. దీన్ని అంటే మీరు ఇప్పుడు ఖచ్చితంగా సమ్మెకి వెళ్ళదలుచుకున్నారా మీరు అనుకుంటున్నారు? ఓకే, ముఖ్యమంత్రి గారి మాట మీద మాకు గౌరవం ఉంది. మేము సమ్మె వీడడానికి ఆ యొక్క వాతావరణం మీరు క్రియేట్ చేసి మా సమస్యల పట్ల మీరు సానుకూల దృక్పథంతో వ్యవహరించినట్టయితే మా యొక్క సమస్యల ప్రధాన అంశాలు కనుక మీరు తీర్చినట్టయితే మాకు కూడా సమ్మెకు పోవాలని ఏం లేదు. 7వ తారీఖు వరకు అవకాశం ఉంది. ఏదైనా సరే, ఎంత పెద్ద సమస్య అయినా కూడా, ఎంత పెద్ద యుద్ధాలు కూడా చర్చల ద్వారానే పరిష్కారమైనవి. కాబట్టి ఇది పెద్ద సమస్య కాదు. ప్రభుత్వం తలుచుకుంటే పెద్ద సమస్య కాదు. ఒక్క చిటికే వేస్తే మేము చర్చలకు రావడానికి సిద్ధంగా ఉన్నాము. మేము చర్చల ద్వారా పరిష్కరించుకుంటాము. మాకు మాట్లాడే అవకాశం మీరు కల్పిస్తే సగం సమస్యల పరిష్కారం అవుతాయి అని మేము కోరుకుంటున్నాం. మాకు ఇప్పటికిప్పుడు సమ్మె పోవాలనే ఆలోచన లేదు. మేము సమ్మె చేయాలనే ఉద్దేశం కూడా మాకు లేదు. సమ్మెకు మీరు నివారణ చర్యలు చేపట్టకపోతే మా సమస్యలు ఇట్లనే గాలికి వదిలేసి మీరు ఈ విధంగానే సాగురి, మేము ఇదే మొండి వైఖరిగా ఉంటాము, గత ప్రభుత్వ విధానాలనే మేము అవలంబిస్తామనే విధంగా ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే తప్ప మేము సమ్మెకు పోయేటువంటి అవకాశం లేదు. ఖచ్చితంగా ఒకవేళ మా పట్ల సానుకూలంగా చూపెట్టి మా పట్ల కనుకరించి మమ్మల్ని గాలికి వదిలేసి మీ సాగు మీరు దామంటే మాత్రము మాకు వేరే మార్గం లేదు. మేము సమ్మె చేయడానికి మేము ముందుకు పోతామని చెప్పేసి తెలియజేస్తాం. ఇప్పుడు లేబర్ కమిషనర్ కూడా మీ మేనేజ్మెంట్ చర్చలకు రమ్మంటూ కూడా వాళ్ళ మేనేజ్మెంట్ ఎట్లాంటి సానుకూల దృక్పథంతో లేదని చెప్తున్నారు. మేము లేబర్ కమిషనర్ గారికి సమ్మె నోటీస్ ఇవ్వకముందే మా సమస్యలు పరిష్కరించాలి సార్, యాజమాన్యానికి ప్రభుత్వానికి కార్మికులకు అండగా మధ్యవర్తిగా మీరే లేబర్ కమిషనర్గా ఉన్నారు కాబట్టి మా సమస్యలు పరిష్కరించండి అని చెప్పి లేబర్ కమిషనర్ గారిని 3 సార్లు కలిసినాం. 3 సార్లు కలిసినా కూడా నేను పిలిచి మాట్లాడుతున్నా కానీ అతను ఎప్పుడు కూడా చొరవ తీసుకోలేదు, మాట్లాడలేదు. కాబట్టి మేము తర్వాత ముఖ్యమంత్రి గారిని కలిసినాం, మన ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్కని కలిసినాం, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ని కలిసినాం.
ఇంకా మా ఎండి గారి దగ్గరికి వెళ్తే అసలు ఆయన మమ్మల్ని ట్రేడ్ యూనియన్ అంటేనే ఆర్టీసీలు అసలు ట్రేడ్ యూనియన్లే లేవన్న ఉద్దేశంగా మమ్మల్ని కనీసం పలకరించకుండా మేము ఇచ్చే మెమరాండం కూడా తీసుకోకుండా కింద సిపిఎంకి ఇవ్వండి లేకపోతే అక్కడ ఇంకొకరికని ఇవ్వండి అని చెప్పిండు తప్ప అక్కడ ప్రభుత్వం కంటే హీనంగా ఇక్కడ మా ఎండి గారు మమ్మల్ని చూడడం జరిగింది. కాబట్టి మేము మళ్ళీ కూడా మేము ఓపిక పెట్టినాం. ప్రభుత్వం రాకడంతో అప్పుల కుప్పతోటి నెత్తిలో పెట్టుకొని వచ్చారు. మరి వాళ్ళ దగ్గర ఇప్పుడే ఆర్థికంగా లేరు. కాబట్టి వాళ్ళని ప్రెషర్ చేయొద్దని చెప్పి మేము దాదాపుగా సంవత్సరంన్నర దాకా వెయిట్ చేసి మరి అందరినీ కలిసి మా సమస్యల మీద మొరబెట్టుకున్నాం. అయినా కూడా మరి అటు ప్రభుత్వం కానీ ఇటు యాజమాన్యం కానీ మమ్మల్ని ఇంతవరకు చర్చలకు ఎలాంటిది విలువలేదు. ఖాళీ పేపర్లో నిన్న మొన్న పేపర్లు ఏమిస్తున్నారంటే మీరు సమ్మె చేస్తే గత సమ్మెలు చేసినప్పుడు ఆర్టీసీ చాలా నష్టపోయింది, కోలుకోవాలంటే ఇంకా చాలా టైం పడుతుంది, కాబట్టి మీరు సమ్మెకి వెళ్ళొద్దు, చర్చల ద్వారా మీరు సమస్యలు పరిష్కరించుకోండి అంటున్నారు. కానీ ఇంతవరకు మరి మీరు చర్చలకు రండి అని చెప్పి ఈ అధికారి కానీ లేకపోతే ఒక మినిస్టర్ కానీ కూడా ఇంతవరకు మాకు ఆహ్వానం పంపలేదు. కాబట్టి వాళ్ళు కనుక మాకు ఆహ్వానం పంపితే మేము సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం యొక్క పేరు ప్రతిష్టలు కాపాడడానికి కోసం కూడా మేము ఎప్పుడైనా చర్చలకు సిద్ధంగానే ఉన్నామని చెప్పి మేము ప్రభుత్వానికి కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు మీరు సమ్మె నోటీస్ ఇచ్చారు. సమ్మె నోటీస్ ఇచ్చే ముందు ఈ కార్మికులతోటి మాట్లాడారా? వాళ్ళ కార్మికుల మద్దతు ఉంది ఈ సమ్మెకు? ఎందుకంటే గతంలో సమ్మె చేసినప్పుడు కార్మికులు చాలా నష్టపోయారు. ఈ సమ్మెకు కూడా కార్మికుల నుంచి మద్దతు ఉందా? ఈరోజు ఈ సమ్మె చేయడానికి గల కారణం ఇటు యాజమాన్యం ప్రధానమైంగా. ఎందుకంటే గత ప్రభుత్వం ఏదైతే మేము 54 రోజుల సమ్మె చేసినప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండి ఆర్టీసీలో ట్రేడ్ యూనియన్లు లేవు, మేము వెల్ఫేర్ కమిటీ బోర్డు పెట్టినాం, మీ సమస్యలను వాళ్ళే పరిష్కరిస్తారు, కాబట్టి మీకు ట్రేడ్ యూనియన్లు తీసేస్తున్నామని ఓవరాల్గా ఒక మాట చెప్పిండు. ఆ ఓవరాల్గా ఒక్క మాట చెప్పినంత మాత్రానే మా యాజమాన్యం దాన్ని చనువుగా తీసుకొని మా కార్మికుల పైన విపరీతమైన పనిభారం పెట్టి ఇలా అత్యవసర పరిస్థితిలో లీవ్ పెడితే ఆ లీవ్ని ఎల్ఆర్ అని రిజెక్ట్ చేసేసి లీవ్ ఇవ్వకపోగా ఎమర్జెన్సీగా తప్పని పరిస్థితిలో డుమ్మ కొట్టిపోతే కూడా అతనికి లాసప్ పే చేసి జీతం కట్ చేస్తూ ఉన్నారు. అంటే ఒకప్పుడు మేము సమ్మె కంటే ముందు 2019 సమ్మె కంటే ముందు 8 గంటల పని దినాలు ఉన్నాయి. సిటీలను అయితే 7.5 గంటలు, డిస్టిక్లో 8 గంటలు 8.5 గంటలు డ్యూటీలు ఉండే. కానీ ఇవాళ ఈ సమ్మె తర్వాత ఇవాళ 10 గంటలు 12 గంటలు 14 గంటలు చేసినా కూడా ఒకటే సింగిల్ మాస్టర్ ఇస్తూ ఉన్నారు. ఒకప్పుడు ఇవే అవర్స్కి స్పెషల్ ఆఫ్ డ్యూటీ అంటే 2 రోజుల మాస్టర్ ఉండేది, కానీ ఇవాళ 1 రోజు మాస్టరే అయింది. అటు లీవులు ఇస్తలేరు, ఇటు పనిభారం పెంచారు. మరి మేము గత మన టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డ నాడు ఆర్టీసీ తెలంగాణ ఆంధ్ర విడిపోయినప్పుడు 53,000 మంది ఉద్యోగస్తులు 10,000 బస్సులు ఉన్నప్పుడు 32 లక్షల కిలోమీటర్లు తిరిగినాయి. ఇవాళ 11 సంవత్సరాల నుంచి ఆర్టీసీలో రిక్రూట్మెంట్ లేకపోగా 10,000 బస్సులు 1,000 బస్సులు స్క్రాప్ అయిపోయినా కూడా అదే 9,000 బస్సులలో 6,000 బస్సులు ఆర్టీసీ ఉన్నాయి, 3,000 బస్సులు అద్దె బస్సులు ఉన్నాయి. ఈ బస్సులతోటి ఇవాళ 40,000 మంది కార్మికులు 40,000 మంది కార్మికుల వరకు కుంగించబడ్డారు. ఈ కుదించబడ్డ కార్మికులు ఆ రోజు 53,000 మంది చేసిన కార్మికులు చేసిన 32 లక్షల కిలోమీటర్ల కంటే అదనంగా ఇవాళ 34-35 లక్షల కిలోమీటర్లు తిప్పుతున్నారు. అటు బస్సులు తగ్గిపోయినాయి, ఇటు ఉద్యోగస్తులు తగ్గిపోయారు, ఇటు కిలోమీటర్లు మాత్రం 3 లక్షలు అదనంగా పెరిగినాయి. అంటే కార్మికుల పైన ఎంత పనిభారం పడ్డదో ఒకసారి మీరు ఆలోచించాలి ప్రభుత్వంగా. ఇప్పుడు సిసిఎస్ బకాయిలు కానీ పిఎఫ్ బకాయిలు కానీ ఇవ్వట్లేదు, దాంతో కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ డిమాండ్లలో మీరు కూడా ఈ డిమాండ్ పెట్టారా? దాంట్లో ఉన్నది సిసిఎస్ డబ్బులు కానీ పిఎఫ్ కానీ ఎస్ఆర్బిఎస్ కానీ అప్పుడు యాజమాన్యం వాడుకున్నది. ఇప్పటికీ నేను ఒక విషయం చెప్తున్నా, ఎల్ఐసి రికవరీ, అది ఎల్ఐసి అమౌంట్ మన శాలరీ నుంచి రికవరీ అవుతుంది. ఇప్పటికి కూడా 2-3 నెలల వరకు వాళ్ళకి పంపట్లేదు. పిఎఫ్ డబ్బులు ఇప్పటికి కూడా మా శాలరీ ఎమ్మటే రికవర్ చేస్తారు, కానీ పిఎఫ్ సంస్థకు ఎమ్మటే పంపట్లేదు. పంపిన డబ్బులనే ప్రభుత్వం ఇటు మన యాజమాన్యం వాడుకోవడం వల్ల మాకు అవి కొన్ని బకాయిలు జమ అయిపోయి లాస్ట్కి వస్తే పిఎఫ్ ఎత్తేసే పరిస్థితికి దిగజారిపోయింది. సిసిఎస్లో మాకు సిసిఎస్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద మన సొసైటీ, అది ఎంప్లాయీస్ కోఆపరేటివ్ సొసైటీ. దాంట్లో ఎడ్యుకేషన్ టైంలో జూన్ జూలై మాసంలో పిల్లలకి ఎడ్యుకేషన్ లోన్ పెట్టుకునే అవకాశం, హౌస్ లోన్ పెట్టుకునే అవకాశం, ఇట్లా లోన్లు షార్ట్ టర్మ్ లోన్ పెట్టుకొని పిల్లలు చదువుకోవడానికి ఉపయోగపడుతుంది. అటువంటి సిసిఎస్ని కూడా కొలాబ్ చేయడానికి ఈ ఎండి గారు వచ్చిన తర్వాత ఆ డబ్బులన్నీ వాడుకొని దానికి సరైన డబ్బులు ఇవ్వకపోగా కార్మికుల పైన అది కూడా ఒక భారం పడ్డది. ఇప్పుడు చూడండి, ఇంకా సంవత్సరం పెండింగ్లో ఉంది అది ఇప్పటికి కూడా. అంటే ఈ డబ్బులన్నీ యాజమాన్యం వాడుకుంది.
ఎప్పటికప్పుడు ఇచ్చినట్టయితే ఆ సొసైటీ నిలబడేది. ఈ బ్యాంకులు పనిచేయలేనంత సొసైటీ మా సొసైటీ పనిచేస్తుంది. అటువంటి సొసైటీని ఇలా మూతపడేసే పరిస్థితి తీసుకొచ్చారు కాబట్టి ఆ డబ్బులు కూడా ఇవ్వాలి. కాకపోతే కొన్ని ఈ ప్రభుత్వం వచ్చినాక ఇచ్చింది. గత ప్రభుత్వం అయితే అసలు ఏమి ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం వచ్చినాక కొన్ని పైసలు ఏదో వెసులుబాటు చేసింది. ఇంకా కూడా మరి ఆ డబ్బులు కూడా ఉన్న డబ్బులు కూడా ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తే ఉద్యోగులకు అది కొంచెమైనటువంటి వెసులుబాటుగా ఉంటుంది. కాబట్టి ఆ డబ్బులు కూడా తక్షణమే యాజమాన్యం చెల్లించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంటే ఇప్పుడు ఒకవేళ మీరు కనుక సమ్మెకి వెళ్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద తీవ్ర ప్రభావం పడుతుంది. అట్లాగే మీకు కూడా లాసే ఉంది కదా. ఇప్పుడు ఒకవేళ చర్చలు జరిపితే మీ యొక్క ముఖ్యమైన డిమాండ్స్లలో మేము ఇవి మాత్రమే తీరుస్తామంటే ఎట్లాంటి డిమాండ్స్ మీరు ఒప్పుకుంటారు? మేము ఒకటే చెప్తున్నాం, ఇది మాతో వచ్చిన ఆలోచన కాదు, గత ప్రభుత్వం కాదు. మేము 2014 నేను యాజ్ ఏ బహుజన కార్మిక జనరల్ సెక్రటరీగా 2014 కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ట్రాన్స్పోర్ట్ పట్నం మహేందర్ రెడ్డి ఉన్నప్పుడే నేను ప్రభుత్వంలో విలీనం చేయాలి ఆర్టీసీ ఉద్యోగులను అప్పట్లో డిమాండ్ పెట్టినాం. ఆ డిమాండ్ ఇవాళ చాలా భారీ ఎత్తున స్ట్రాంగ్ అయిపోయింది. ఇవాళ ప్రభుత్వంలో విలీనం అనేది మాకు ప్రధానమైన డిమాండ్. ఎందుకంటే గత ప్రభుత్వం దాన్ని గవర్నర్ బంగ్లా ముట్టడి, తర్వాత గజిట్లో పెట్టడం, గజిట్లో పెట్టి ఇప్పుడు అపాయింటెడ్ డేట్ డిక్లేర్ చేయకుంటే పెండింగ్లో పెట్టింది. అంటే వీళ్ళు అప్పుడు బదలాం చేయాలనుకున్నారా, ఎట్లా అనుకున్నారో ఆ ప్రభుత్వం సంగతి మనకు తెలియదు. ఈ అన్నిటిని చూసి మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరి మాకు హామీ ఇచ్చిండు, రేపు ఎలక్షన్లో మా కాంగ్రెస్ గవర్నమెంట్ని మీరు గెలిపించినట్టయితే మిమ్మల్ని ప్రభుత్వంలో విలీనం చేస్తాం, మీ యొక్క పే స్కేల్ పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు అన్ని క్లియర్ చేస్తాము, మీ ట్రేడ్ యూనియన్లు మీకు ఇస్తాం, ఇంత పెద్ద సంస్థల యూనియన్ లేకుంటే ఎట్లా ట్రేడ్ యూనియన్లు ఖచ్చితంగా మీకు ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. మీ యొక్క పని భారాలను కూడా మేము తగ్గిస్తామని చెప్పి వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ల ముంగలు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిన డిమాండ్లు ఏవైతున్నాయో ఆ డిమాండ్లనే మేము ఇప్పుడు అడుగుతున్నాం. మేము అదనంగా కొత్త డిమాండ్లు ఏవీ అడగట్లేదు. ఆ డిమాండ్లు మీరు పరిష్కరిస్తే ఇలా మాకు సమయం పోవాల్సిన అవసరం లేదు. ఇలా మీరు అన్నారు ట్రేడ్ యూనియన్లు చేస్తున్నాయా లేకపోతే కార్మికుల నుంచి వస్తుందా ఈ సమ్మె చేయాలంటే 100% వాళ్ళు కార్మికుల బాధలు భరించలేకనే ఇలా సమ్మె చేసే స్థితికి ఎదిగి వచ్చింది ఈ సమస్య. కార్మికుల మీద పనిభారం, విపరీతమైన పనిభారం, విపరీతమైన లాసప్పే. నాకు తెలిసి ఇంతవరకు ఏ డిపార్ట్మెంట్లో కూడా లాసప్పే అనేది జరగదు. కానీ ఆర్టీసీ డిపార్ట్మెంట్లో మాత్రం ఓన్లీ కార్మికులకు మాత్రమే లాసప్ అవుతుంది. అటు మెకానిక్లకు కానీ, డ్రైవర్ కండక్టర్లకు కానీ, కొంతమంది సూపర్వైజర్లకు కానీ. మరి అధికారులకు మాత్రం అన్నీ బాగానే ఉంటాయి. ఇలా మేము సమ్మె చేస్తున్నాం, ఎవరి కోసం చేస్తున్నాం? ఆర్టీసీలో పనిచేస్తున్న 40,000 ఉద్యోగస్తుల కోసం చేస్తాం. కానీ దీనికి మళ్ళీ అధికారులే అడ్డం వేస్తారు, మీరు సమ్మెకు పోవద్దు, మీరు సమ్మె చేస్తే నష్టపోతామని. వాళ్ళకేంది లక్షల జీతాలు ఉన్నాయి, వాళ్ళు బాగానే ఉంటారు. కింద కార్మికులు చాలా నష్టపోతున్నారు. కాబట్టి కార్మికుల నుంచి ఒక ఉప్పెన్లా ఉప్పొంగి సమ్మె చేయాలన్న పటుత్వం ఇలా కార్మికులు ఉంది. రేపు మేము చేసే సమ్మె మేము చేయొద్దు, గవర్నమెంట్ చేయనియదని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వం ఎప్పుడు చర్చలకు పిలిచినా మేము చర్చలు వెళ్ళి మన సమస్యలను పరిష్కరించుకోవాలన్న ఆలోచనే మాకుంది. సమ్మె చేస్తే ఆర్టీసీ నష్టపోతుంది. ముఖ్యంగా మహాలక్ష్మి పొందుతున్నటువంటి మహిళలు చాలా ఇబ్బందులకు గురి కావాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రజలకు ఇబ్బందులు జరుగుతాయి, విద్యార్థులకు ఇబ్బందులు జరుగుతాయి. కాబట్టి ఆ సమ్మె దాకా వెళ్లకుండా మరి ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని మీరు పెట్టిన మేనిఫెస్టోలో పెట్టిన హామీని మేము నెరవేర్చి మమ్మల్ని, మా సంస్థని, ఈ ముఖ్యంగా ప్రజల్ని కూడా ఆదుకునే బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ పైన ఉంది. కాబట్టి మీరే ఆదుకొని సమ్మెకి వెళ్లకుండా ఈ సమ్మెను నివారించే విధంగా చర్చలు జరపాలని కోరుకుంటున్నాం. మా కార్మికులు మాత్రం ఫుల్ సపోర్ట్గా సమ్మెకు సిద్ధంగా ఉన్నారని కూడా తెలియజేస్తా ఉన్నాం. అయితే ఇప్పుడు మీ జేఏసీలో ఉన్నాయి, చీలికలు ఉన్నాయి, మీ జేఏసీలో ఉన్న అన్ని యూనియన్లే ఒక తాటిపైన లేదని ఒక ప్రచారం జరుగుతుంది. జేఏసీలో ఇప్పుడు మేము 7 ట్రేడ్ యూనియన్లు జేఏసీలో ఉన్నాం. వాస్తవం అది. ట్రేడ్ యూనియన్లు 7 ఉన్నాయి. ఇంకా 2 నెంబర్ లేని సంఘాలు ఉన్నాయి. వాళ్ళకి ఎలాంటి నెంబర్ లేదు, వాళ్ళు ఒక పేరు చెప్పుకుంటున్నారు తప్ప వాళ్ళు పక్కనే ఉన్నారు. ఇంకొక 2 సంఘాలు ఉన్నాయి. అందులో ఒక సంఘం అయితే మీకు మేము ఫుల్గా మద్దతు, బయట నుంచి మద్దతు ఇస్తామని మేము అన్ని ట్రేడ్ యూనియన్ పిలిచి మరొకసారి మళ్ళీ మొన్న మీటింగ్ పెట్టినప్పుడు వాళ్ళు క్లియర్గా చెప్పారు, మేము సమ్మెకి మద్దతు బయట నుంచి సపోర్ట్ తప్పకుండా ఇస్తామని చెప్పారు. మరి అదేవిధంగా ఏదైతే ఇప్పుడు ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నటువంటి ఐఎన్టీసీ ఎస్డబ్ల్యూ యూనియన్ ఏదైతే ఉందో వాళ్ళు కూడా మేము సమ్మె కార్మికుల కోసం కాబట్టి ఆలోచిస్తామని చెప్పారు. మరి ఇస్తారా ఇయ్యరా అనేది వాళ్ళ ఉనికి మేము వదిలేస్తూ ఉన్నాం. కాబట్టి ఒకవేళ ఇయ్యాలంటే పరిస్థితి ఎట్లుందంటే కార్మికుడు నాయకుడిని చూడట్లేదు, వాళ్ళకు పడుతున్న కష్టాలు, వాళ్ళకున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఈ జేఏసీకి సపోర్ట్ చేయడానికి అన్ని యూనియన్లో ఉన్న ఎంప్లాయీస్ అంతా సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి సమ్మె సక్సెస్ అవుతుంది. ఈ సక్సెస్ వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ఆ చెడ్డ పేరు పోవాలంటే మరి ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని మమ్మల్ని చర్చలకు ఆహ్వానిస్తే ఈ అందరికీ, రాష్ట్రాలకు, ప్రజలకు బాగుంటుంది, ఆర్టీసీకి బాగుంటుంది. ముఖ్యమంత్రి గారిని కూడా ఎల్లకాలం
మేము గుర్తుంచుకునే విధంగా ఉంటుంది. ఇంకొకటి విషయం ఏంటంటే ఇవాళ ముఖ్యమంత్రి గారిని మేము చిరస్థాయిగా యాదికి పెట్టుకోవాలంటే మీరు మేనిఫెస్టోలో పెట్టిర్రు ప్రభుత్వంలో విలీనం చేస్తాం ఉద్యోగస్తులను అని, ట్రేడ్ యూనియన్ ఇస్తామని ముఖ్యమైన డిమాండ్లు, ట్రేడ్ యూనియన్ అమలు చేస్తామన్నారు, 2021 పే స్కేల్ చేస్తామని చెప్పారు, కార్మికులని ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్న అవకాశాలన్నీ సదుపాయాలన్నీ కల్పిస్తామని చెప్పారు. కాబట్టి మీరు అవన్నీ మీరు ఇంప్లిమెంట్ చేస్తే మేము ఆ చరిత్రలోనే ఫలానా ముఖ్యమంత్రి మేము ఇప్పటికీ రాజశేఖర రెడ్డి గారిని తలుస్తాం. ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఆర్టీసీ బాగుపడ్డది తప్ప మరి మిగతా ఏ ప్రభుత్వంలో కూడా ఆర్టీసీ ముందుకెళ్ళలేదు. కాబట్టి ఇప్పుడున్న సర్కారు కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వమే కాబట్టి వాళ్ళు కూడా మరి ఆర్టీసీని నిలబెట్టి మరి ముఖ్యమంత్రి గారు మేము రేవంత్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డిని ఏ విధంగా యాడ్ చేస్తున్నామో మీరు కూడా చిరకాలం ఆర్టీసీ ఉన్న రోజులు యాడ్ చేసుకునే విధంగా మీరు చొరవ తీసుకొని ఆర్టీసీ సమస్యలు పరిష్కరించాలని కోరుకుంటా ఉన్నాను. అయితే ఈ డిమాండ్స్ అన్నీ గతంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన డిమాండ్సే, వాటినే మేము అడుగుతున్నాం తప్పించి మేము ఏమి అడగట్లేదు. మమ్మల్ని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్, అట్లా యూనియన్లను కూడా రెగ్యులర్ చేయాలని కూడా చెప్తున్నారు. అయితే సమ్మెకు వెళ్లకుండా ప్రభుత్వం తమతో చర్చలు జరిపి సమ్మెకి వెళ్తే ప్రభుత్వంతో పాటు రాష్ట్రంలో ఉన్న ప్రజలకు కూడా ఇబ్బంది కలుగుతుంది, ఆర్థిక పరిస్థితి కూడా అతలాకుతలం అవుతుంది. కాబట్టి చర్చలకు పిలవాలని చెప్పేసి కూడా యూనియన్ నాయకులు చెప్తున్నారు. కెమెరామెన్ కిరణ్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, హైదరాబాద్.